హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టైల్. ఈరోజు మన కిరణ్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పన్నీర్ని తీసుకొని ఇలా వర్టికల్గా కట్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో వస్తాయి, చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేయించేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకుందాము. ఇందులో కాస్త జీరాని యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి వేయించుకుందాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టమోటాలు తీసుకొని ముందే మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకొని కలుపుకుందాము. చాలామంది పన్నీర్ని ఫ్రై చేసి వేసుకుంటుంటారు. ఫ్రై చేసుకొని వేసుకుంటే మసాలా ఫ్లేవర్ పన్నీర్కి అంటదు, ఇలాగే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కాజు మసాలా కర్రీ ఈస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.